రాఘవ తావదేవాభిషించస్వ చలాహి ప్రాణినామ్మతి. ఒక ఆలోచన వచ్చింది నీకు పట్టాభిషేకం చెయ్యాలని, ఈ మనసు మారిపోకముందే పట్టాభిషేకం పూర్తయిపోని రామ. అయితే నీకొక్కటి చెప్తాను, విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదిత తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో తతో మమ. భరతుడు చాలా మంచివాడు, దూరంగా యుధాజిత్తు వాళ్ళ మేనమామ గారి దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందు నీ పట్టాభిషేకం పూర్తయిపోవాలి రామ. భరతుడు రాకముందు పట్టాభిషేకం అయిపోవాలంటున్నానని భరతుడు నీకు పట్టాభిషేకం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాడు అనుకుంటున్నావేమో. అతను ధర్మాత్ముడు, శిక్షింపబడిన బుద్ధి కలవాడు, నిన్ను అనువర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడు, చాలా మంచివాడు. కానీ రామా, నేను ఒక్క మాట చెప్తాను, కింతు చిత్తం మనుష్యాణమనిత్యమితి మే మతి సతాంతు ధర్మ నిత్యానాం కృతా శోభిచ రాఘవ. అందుచేత నాకొక్క అనుమానం ఉంది, ఎంత ధర్మమునందు బుద్ధి ఉన్నటువంటి పెద్దలైనా, ఎంత సాధు పురుషులైనా మనస్సు మారుతుంటుంది ఒక్కొక్కసారి. రామా, నేను ఎందుకు చెప్పానో, భరతుడు వాళ్ళ మేనమావ గారి ఇంటి నుంచి తిరిగొచ్చే లోపల ఎల్లుండి నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం పూర్తయిపోవాలి. అందుకని రామా, తొందరగా నీ పట్టాభిషేకం అయిపోతుంది. జనకుడికి కేకయరాజుకి కూడా చెప్పను. ఇది దృష్టిలో పెట్టుకో. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ కూడా అప్రమత్తులై ఉండమని చెప్పు. నువ్వు ఉపవాసంలోకి వెళ్ళి దేవతల్ని ప్రార్థన చేయి, సీతాసహితుడవై దర్భాసనం మీద పడుకో అన్నాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? కౌసల్యతో చాలా కాలం సంసారం చేశాక దశరథ మహారాజు గారికి బిడ్డలు పుట్టలేదు. అందుకని సుమిత్రం చేసుకున్నారు. బిడ్డలు పుట్టలేదు. 60,000 సంవత్సరాలు వచ్చాక కైకమ్మని చేసుకోవాలనుకున్నారు. కైకమ్మ మహాసౌందర్య రాశి, చాలా విద్యలు తెలుసు. ఆ కైకమ్మని చేసుకోవాలనుకుంటే కేకయరాజు గారు అన్నాడు, నువ్వు మహావృద్ధుడివి కదా, నీకు బిడ్డనిస్తాం. ఎందుచేత? మంచి యవ్వనంలో ఉంది మా అమ్మాయి, అయినా నువ్వు ధర్మాత్ముడివి, గొప్ప రాజ్యానికి రాజువి, అందుకని ఇస్తాను. కానీ నాకు మాట కావాలన్నాడు కేకయరాజు. ఏమిటి అన్నాడు దశరథుడు. ఒకవేళ నా కుమార్తెకి బిడ్డలు పుడితే ఆ బిడ్డడికి నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి అన్నాడు. దశరథుడు అనుకున్నాడు, కౌసల్యకి బిడ్డలు లేక కదా సుమిత్రం చేసుకున్నాను, సుమిత్రకి బిడ్డలు లేక కదా కైకమ్మని చేసుకున్నాను. నిజంగా కైకమ్మకి బిడ్డలు పుడితే అంతకన్నా ఆనందకరమైన విషయమే ఉంది. ఆ బిడ్డకే పట్టాభిషేకం చేస్తాను. ఇప్పుడు వచ్చిన నష్టమే ఉంది. తప్పకుండా కైకమ్మకి పుట్టిన సంతానానికి పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చి వెనక్కి వచ్చాడు. ఇప్పుడు 4 కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సకల గుణాభిరాముడు. సకల గుణాభిరాముడైన రాముడికి రాజ్యం ఇవ్వకుండా భరతుడికి రాజ్యం ఇవ్వలేడు ఇవాళ. అందుకని ఇవాళ భరతుడికి రాజ్యం ఇస్తాను రామా అని తన నోటితో అనలేడు, అని తాను బ్రతకలేడు. అలాగని తాను మాట తప్పితే సత్యం తప్పినవాడవుతాడు. అందుకని తప్పుకోవడానికి ధర్మాన్ని పట్టుకున్నాడు. సత్యం వదిలాడు, ధర్మం పట్టుకున్నాడు. పెద్ద కొడుకు కాబట్టి రాముడికి రాజ్యం ఇవ్వచ్చు. అందుకని ఏమన్నాడు, కౌసల్య పెద్ద భార్య పెద్ద కుమారుడివి, విశేషించి గుణవంతుడివి, నీకు పట్టాభిషేకం చేయడం ధర్మం, అందుకు చేస్తానన్నాడు. ఇది భరతుడు వస్తే యుధాజిత్తుకి తెలిసినా, కేకయరాజుకి తెలిసినా నువ్వు ఇక్ష్వాకు వంశంలో ఉండి సత్యం తప్పుతున్నావంటారు. వియ్యంకుడైన జనక మహారాజు గారు వస్తే పోనీ రాముడి తరపున తీర్పు చెప్పడం. జనకుడు పెద్దవాడు, మహాజ్ఞాని, తన అల్లుడి దృష్టిలో పెట్టుకుని అదేమిటయా పెద్దవాడికి పట్టాభిషేకం చెయ్యొచ్చు అనడు జనకుడు. ఎందుకనడు? ఆయన జ్ఞాని. తప్పయ్యా, సత్యం తప్పకూడదు, భరతుడికే పట్టాభిషేకం చెయ్యంటాడు. అందుకని కాలం లేదని చెప్పేస్తాను, వేళ లేదని చెప్పేస్తాను, ఎల్లుండి పట్టాభిషేకం చేసేస్తాను. అటు జనకుణ్ణి పిలవను, ఇటు కేకయరాజుని పిలవను. భరతుణ్ణి పిలిస్తే ఇంత అర్జెంటుగా భరతుడు ఎందుకని అడిగితే మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది. అందుకని అసలు భరతుడిని పిలవను. అసలు భరతుడికి కూడా ఇది తెలియకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. అందుకని భరతుడు లేకుండా ఈ పట్టాభిషేకం అయిపోవాలి. రామా, నువ్వు జాగ్రత్త పడన్నాడు. ఇంత గుట్టు తన కడుపులో పెట్టుకుని చెప్పకుండా చెప్పాడు. చెప్పి రాముడికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడి ఉపవాసం చేయమన్నాడు. ఉపవాసం అంటే ఏం చేశాడో తెలుసా అండి? రాముడు వశిష్ఠుడిని పిలిచి వెళ్ళి ఉపవాసం చేయించమన్నాడు. ఆయన వెళ్ళి మంత్రపూరితమైన ఉపవాసం ఏమిటో చెప్పాడు. వశిష్ఠుడు అక్కడికి వెడితే చెయ్యిచ్చి దింపాడు, నమస్కారం చేశాడు, కూర్చోపెట్టాడు, ఉపదేశం చేసేసి ఎలా చెయ్యాలో ఉపవాసం మహానుభావుడు మంత్రపూరిత ఉపవాసాన్ని చెప్పి రథం ఎక్కి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. ఏమిటో తెలుసా అండి ఆయన చేసిన ఉపవాసం? ఇవాళ రేపు తెలియక చాలా మంది చేస్తున్న ఉపవాసములు కావు. అది కృతక దరిద్రమును అనుభవించుట. అలా చెయ్యకూడదు ఉపవాసం. అలా చేస్తే కలిసి రాదు. ఏది ఉపవాసం అంటే?
తన స్నేహితులందరితో సంతోషించి స్నేహితులందరూ వెళ్ళి కౌసల్యకి చెప్పారు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని. ఆభరణములు ఇచ్చి కౌసల్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ కూర్చుంది. సుమిత్ర, సీతమ్మ, లక్ష్మణుడు అక్కడ చేరారు. రాముడు వెళ్ళి కౌసల్యకి చెప్పాడు, అమ్మా నాకు పట్టాభిషేకం చేస్తున్నారని. కౌగిలించుకుని సంతోషించి ఆనంద భాష్మములు కార్చి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి, ఏ నక్షత్రంలో పుట్టావో రా నాయన, ఇన్ని గుణములతో నీ తండ్రిని సంతోషపెట్టావు, యవరాజ్య పట్టాభిషిక్తుడు అవుతున్నావు. నేను కౌసల్యనైనందుకు, జ్యేష్ఠ భార్యనైనందుకు కృతార్థురాలనయ్యానంది కౌసల్య. ఇంత సంతోషించాడు. లక్ష్మణ, నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగినట్టే, అన్ని సుఖాలు అనుభవించన్నాడు. వచ్చి స్నేహితులందరినీ పంపించిన తరువాత స్నానం చేసి పూజాగృహంలో ప్రవేశించి హవిస్సుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి హవిస్సులు ఇచ్చారు. అగ్నిలో ఇచ్చి మిగిలిపోయినటువంటి హవిస్సుని తాను తిన్నాడు. ఇవాళ చాలా మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుజించి దర్భలతో కూడిన చాప వేసుకుని ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజామందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు. ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు. నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తివాచనం చేశాడు. పురమంతా సంతోషం, ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది. దీనికి ఉపవాసం అని పేరు. ఇవాళ రేపు ఉపవాసం అంటే ఎంత భ్రష్టు పట్టిందంటే, ఒళ్ళు ఊగిపోతున్నా, ఒంటి నిండా షుగర్ ఉన్నా, అలా ఉండకరా చచ్చిపోతావని డాక్టర్ చెప్పినా భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికెట్ అయిపోయింది. అది దరిద్రం అనుభవించుట. అలా చెయ్యడం కలిసి రాదు కూడా. అటువంటి ఉపవాసములు చెయ్యను కూడదు, అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు. అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో భోజనాలు చేయమని కాదు. సాత్వికమైన పదార్థం, పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు, సాత్వికమైన పదార్థం తినచ్చు. ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు, ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి. వాడు నిజంగా ఉపవాసం చేసినవాడు. ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి, అన్నం మానేసిన వాడు ఉపవాసి. ఇలా తయారైంది ప్రపంచం. ఎంత చెప్పినా ఉపవాసం తలకెక్కదు. ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి. రామాయణం చూపించింది ఉపవాసం చేయడం ఎలాగో కూడా. అందుకని రేపటి రోజున స్వామికి పట్టాభిషేకం జరగాలి. అయోధ్య పట్టణం అంతా పరమ సంతోషంతో ఉన్నది అని ఒక అయోధ్యకాండ దగ్గరగా 174 సర్గలో 150 సర్గలో ఉంది. 7 రోజుల్లో పూర్తి అయిపోవాలి. మంగళంతో మొదలెట్టి మంగళం దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. అయోధ్యకాండ వెళ్తున్న దగ్గర నుంచి ఏమైపోతుందంటే ఇంకా దశరథుడు బాధపడ్డం ఇంకా రేపటి రోజున మందర ప్రారంభం అవుతుంది. ఎంత గొప్ప గొప్ప కుటుంబాల్లో, ఎంత శాంతి ఉన్న కుటుంబాల్లో, ఎంత ధర్మం ఉన్న కుటుంబాల్లో సాడీలు చెప్పే వాళ్ళని దగ్గర చేరతీస్తే ఎంతంత ప్రమాదాలు వస్తాయో, ఎవరి దగ్గరికి చాడీ చెప్పేవాళ్ళు చేరుతారో, కౌసల్య సుమిత్రల దగ్గరికి ఎందుకు చేరలేదో మందర, ఎందుకు మందర మాటలు అలా ప్రసరించాయో, రామాయణంలో దాని రహస్యం ఏమిటో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో, అయోధ్యకాండ ఎలా చూపిస్తుందో, దశరథ కైక పాత్రలకున్న విశ్లేషణ ఏమిటో రేపటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందుచేత మనం ఒక మంచి నిర్ణయం పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా నేను ఒక 5-10 నిమిషాలు తీసుకుంటే నన్ను మన్నించండి. వీడు ఎందుకు ఇలా మమ్మల్ని హింసించేస్తున్నాడు అనుకోకండి. అందుచేత దాన్ని పూర్తి చేయడానికి ఒక 5-10 నిమిషాలు తీసుకోవలసి వస్తే సహృదయులు మీరు. అందుచేత దాన్ని మీరు నన్ను అనుమతిస్తారు అని అనుకుంటూ ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము, సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్వమే శ్రీరామనామము. త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే శ్రీరామనామము.
బంధరహిత విముక్తి పదమగు మూల మంత్రము శ్రీరామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణాపక్షమైనది శ్రీరామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను శ్రీరామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. ఎందు చూచిన ఏకమై తా వెలయుచున్నది శ్రీరామనామము. రామతత్వము నెరుగు వారికి ముక్తి తత్వము శ్రీరామనామము.